కాపురం క్రేజీ కాపురం. ఇప్పుడే అందిన తాజా వార్త. అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా భూలోక వాసులందరినీ హెచ్చరిస్తోంది. భూమి సైజుకు రెండింతలున్న ఉల్కా మరో వారం రోజుల్లో భూమిని ఢీకొనబోతోంది. ఆ తర్వాత భూమి మీద పక్షులు, చీమలు, పురుగులు ఏది మిగలదు, అంతా పశువైపోతుంది. అభి, పక్షి, పురుగు, చీమ ఏది మిగలదు అంటే మనుషులు కూడా బతుకుంటారు కదా. బుర్రలేని వాళ్ళందరూ బతుకుంటారు, అదేగా చెప్పింది. నాకు అర్థం కాలేదు. ఓసిన బంజర భూమి చీమలు కూడా మిగిలి దాని అర్థం ఏంటే మనుషులు మిగులుతారనా? అయిపోయింది. భూగోళంతో పాటు మనుషులు కూడా చచ్చిపోతున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఇదిగో నువ్వు బతికే ఉన్నావు, నేను బతికే ఉన్నాను. పబ్బులు గారు ఇందాకే ఫోన్ చేశాడు, అంటే ఆడు బతికే ఉన్నాడు. అబ్బా ఆపండి, బాగుండదు. ఇదిగో మనం కూడా ఏడుస్తూ మాట్లాడదాం, లేకపోతే మనకి ఫీలింగ్స్ లేవనుకుంటారు. కరెక్టే కరెక్టే. నేను కూడా ఏడుస్తా చెప్పాడు అల్లుడు. మమ్మీ, చెప్పారమ్మా. మీరు ఆగండి, అసలు ఎవరు పోతున్నారు, ఎందుకు పోతున్నారు? ఏమండే, మీరు జనాభా లెక్కలు ఆపి మ్యాటర్ అండి. అంతరిక్షం నుంచి ఒక ఉల్క అంటే ఆస్ట్రాయిడ్, అంటే ఆండ్రాయిడ్ లాంటిదా కాదు, టెట్రాయిడ్ లాంటిది. అది భూమి కంటే రెండెంతలు ఎక్కువ ఉంటుందంట. కరెక్ట్ గా 6 రోజుల్లో వచ్చి భూమికి డాష్ ఇచ్చేస్తుందంట. ఆ డాష్ ఇవ్వగానే మనం అందరం పురుగు, పుట్ర, జంతువులు, పక్షులు, ఆఖరికి ఈ బ్రష్ తో ఇంకా 6 రోజులు పళ్ళు నవ్వుకుంటాను. ఆ తర్వాత ఈ బ్రష్ కూడా చచ్చిపోతుంది. నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ ఇంకా ఎన్నాళ్ళు కొడతాను? కొట్టినా 6 రోజులే కొడతాను. ఈ 6 రోజుల్లో అవి కొట్టేస్తే బెటర్. 6 రోజుల తర్వాత ఇలా ఇడ్లీలు కూడా తినలేము, అల్లం చట్నీ కూడా తినలేము, ఉప్మా పెసరట్టు కూడా తినలేము. అయ్యయ్యో, నేను బిర్యానీ తినలేనే. వచ్చేది చార్టెడ్ ఫ్లైట్ కాదు, ఉల్కా. నాన్న చెప్పాడు ఏదో ఆండ్రాయిడ్ అంట కదా బావా. రిలాక్స్. వచ్చేది ఆస్ట్రాయిడ్. మానవ జాతి మొత్తం హోల్సేల్ గా. ఈ వారం రోజులు ఇండివిజువల్ గా ఇవ్వడం మానేసి అందరం హ్యాపీగా ఉన్నాం. ఏమంటారు? ఇదేదో హ్యాపీగా ఉన్నారంటే బిర్యానీ కూడా తినాలి కదా. ఏం చావు, వస్తా. ఆఖరిసరిగా ఆఫీస్ కి. ఎందుకంత పర్ఫార్మెన్స్? వారం తర్వాత. ఈ వారం బానే ఉంటుంది, జాగ్రత్తగా వస్తా. చేది రానా అంటే రా అని. తెలుగు చాలా గొప్ప భాష. ఓహో, ఈరోజు కోపంతో మండిపోతున్నాడు అనమాట. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఏం సార్, ఈరోజు మీరు వాచ్ పెట్టుకోలేదా? వెటకారం తరువాత ఇంత లేటుగా ఎందుకు వచ్చావో అది చెప్పు. సార్, లోకం ఎర్లీగా నాశనం అయిపోతుంటే నేను లేట్ అయిన విషయం చాలా చిన్న మ్యాటర్ సార్. వేదాంతం చెప్పి పని ఎగ్గొట్టకు. నువ్వు ఈ మధ్య పని తక్కువ, సొల్లు ఎక్కువ క్యాండిడేట్ లా తయారయ్యావు. ఇదిగో ఈ ఫైల్ తీసుకెళ్ళు, వెంటనే వర్క్ స్టార్ట్ చేయి. వచ్చే నెలే సబ్మిట్ చేయాలి. వచ్చే నెల చాలా దూరం సార్, వచ్చే వారం గురించి ఆలోచించండి. లీవ్ పెడతావా? నేనెవడు
మీరు నాకు లీవ్ ఇచ్చేదేంటి సార్? ఆ భగవంతుడే మనందరికి లీవ్ ఇచ్చేస్తున్నాడు. గోవిందా గోవిందా. ఏమైంది ఇతనికి? అసలు ఏమవుతుంది? ఇక నీకు అసలే స్కూల్ లూజు, ఇంకా లూజ్ అయి ఉంటది. ఏమైంది సార్? పర్స్ ఎవరన్నా కొట్టేశారా? పర్స్ జేబులోనే ఉంది. ఎందుకు అలా అడిగావు? ఏమీ లేదు, ముఖం మాడిపోయినట్టుంటేను. నువ్వు ఎప్పుడు టీవీ చూడవా? లేదండి, టీవీ రేడియో ఫ్రిడ్జ్ లాంటిది నేను వాడను. అవును, ఎందుకు అలా అడిగారు? ఏం లేదు, నా దగ్గర ఉన్నాయి. హాఫ్ రేట్ లో నీకు అమ్ముదామని. ఓకే, ఇంతకీ మీరు డల్గా ఎందుకున్నారు చెప్పలేదు? రే బుర్ర తక్కువ కదవా, బతికేది ఇంకా వారం రోజులే. ఏమిటి, జాతకాలు చెప్పడం కూడా ప్రాక్టీస్ చేస్తున్నారా? వెళ్ళి టీవీ చూడరా, తెలుస్తుంది. టీవీలో ఏముందబ్బా? ప్రతోడు 100 ఏళ్ళు బతికేద్దామనే. కానీ మనిషి జీవితం పాపం ఈ కాఫీ లాంటిదని ఎవరు తెలుసుకోలేరు. చల్లారిపోయాక చేదుగా చండాలంగా ఉంటుంది. అమ్మో సార్, టీవీ చూశాను, మీరు చెప్పేది నిజమే. మనం బతికేది 6 రోజులే కదా. ఇంటికెళ్ళి దైవ ప్రార్థన చేసుకో. వచ్చే జన్మలో కూడా ఇలాగే బుర్ర తక్కువగా పుట్టి కాఫీ సప్లై చేయాలని కోరుకో. అలాగే సార్. ఇక్కడ కాదు. ఇలాంటి వాళ్ళందరూ భూమికి భారం. కానీ ఏం చేస్తాం, ఇంకా 6 రోజులేగా. ఈడవడు ఆన్సింగ్ లో అరుస్తుంటాడు. ఏంటో పిలిచారు? నేను విన్నది నిజమేనా? కరెక్టే. అబద్ధాలు చెప్పి చెప్పి వినే మ్యాటర్ గురించి మీకు డౌట్ వచ్చేసింది. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పండి. మనందరం వారం రోజుల్లో చనిపోతామంట కదా, మా ఆవిడ ఫోన్ చేసి చెప్పింది. అవునండి, మీకేమైనా తీరని కోరికలు ఉంటే అవి వచ్చే జన్మలో తీరాలని దండం పెట్టుకోండి. కోరుకున్నా. ఏం కోరుకున్నారు? వచ్చే జన్మలో ఐష్ నా భారీగా, ఐష్ లాంటి అందమైన అమ్మాయి నా భారీగా రావాలని కోరుకున్నా. ఫీల్ అయితే ఫీల్ అయ్యాళ్లే. అయినా వారం రోజులే కదా మనం బతికేది. ఈ లోపల ఎంజాయ్ చేసేయాలి. Yes! 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 బావా, లైఫే అయిపోతుంది కదా, అందుకని చికెన్ లో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో అన్ని లైట్ చేస్తున్నా. నేను అడిగితే అనుష్క పచ్చడి కూడా ఎక్స్ట్రా చేయదు కదా, నువ్వు అడగంగానే ఇవన్నీ నీకు వండి పెట్టిందా? నేనే వండలేదు, మీ క్రెడిట్ కార్డ్ తీసుకువెళ్ళి తనే కొని తెచ్చుకున్నాడు. మరి నా ఫుడ్ పరిస్థితి? వారం రోజుల జీవితం అయిపోతుంటే వంట ఇదేంటో అవసరం అంటారా? అంటే ఈ వారం రోజులు నాకు తృప్తిగా భోజనం కూడా ఉండదా? ఐషో, ఐషో, అమ్మగారు వాళ్ళ అమ్మగారితో షాపింగ్కి వెళ్ళారండి. ఓహో, షాపింగా? అంటే బేసిక్ గా ఉలక రాకముందే నా ఇల్లు తగడిపోతుందన్నమాట. ఏంటి ఏంటివన్నీ ఏంటి? చీరలు, నగలు, గాజులు, హెయిర్ పిన్లు వగైరా వగైరా. అంటే నా కార్డు మొత్తం గోకేశారా? ఈ భూమి ఉండట్లేదు, మీరు ఉండట్లేదు, ఇంకా కార్డు మీద మమకారం ఎందుకండి? అల్లుడు, ఎన్నాళ్ళు నీ పిసిని కొట్టుతో మా అమ్మాయికి మాకు సుఖం లేకుండా ఎలాగూ నీ జీవితం అయిపోయింది కదా, ఇలాంటి వ్యవహారాలు పట్టించుకో మాకు. మీరు మాట్లాడేది ఎలా ఉందంటే, ప్రళయం వచ్చాక నేను ఒక్కడే పోతాను, మీరందరూ హ్యాపీగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఫ్యూచర్ ఎవరు చూసారు అల్లుడు? మేమంతా పరాయి వాళ్ళమా? నీ సొంతం కదా. మమ్మీ పద, కొన్నవన్నీ ట్రయల్ చేద్దాం. ఏమండి మీరు వెళ్ళరా? లేదు అల్లుడు. ఎలా ఉన్నాను మమ్మీ? వారం రోజుల్లో చచ్చిపోయేవాళ్ళు ఎలా ఉంటాయి?
నెక్లెస్ బాగుంది, నాకు ఇవ్వా, ఒకసారి పెట్టుకొని ఇస్తాను. వారం రోజుల్లో చచ్చిపోయే వాళ్ళకి ఈ నెక్లెస్ ఎందుకు? దీంతో ఉంటుందిగా. ఇంకో వారం. నీ పేరుందా? నీ పేరుందా? పగిలిపోద్ది, తిను. ఒక కాంప్రమైజ్. అది అది ఇస్తాను. ఇవ్వు. ఆస్ట్రాయిడ్ చాలా ఫాస్ట్ గా గంటకి 80,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది. అయ్య బాబోయ్ బాబోయ్, ఇది మన కార్ల కన్నా లారీల కన్నా చాలా ఫాస్ట్. అంటే దానికి ఇంజన్ ఉంటుందా? ఎవరైనా ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుందా? ఏమండి, మీరు బ్రెయిన్ ఆఫ్ చేసి మాట్లాడడం ఆపుతారా? ఇప్పుడే ఆ చుక్క నవగ్రహాల మధ్యలోంచి దూసుకొస్తోంది. నవగ్రహాల ఉంగరం పెట్టుకుంటే సేఫా? ప్రస్తుతం ఆ ఆస్ట్రాయిడ్ భూమికి 40 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ దాని వేగాన్ని బట్టి చూస్తే అది భూమి వైపుకు కొన్ని గంటల్లోనే దూసుకొచ్చేస్తుంది. అంటే ఫ్లైట్ లాగా, ట్రైన్ లాగా లేట్ అవ్వదన్నమాట. చాలా పంక్చువల్. ఇప్పుడే అందిన వార్త. మా కరెస్పాండెంట్ చంద్రమోహన్ అంతరిక్షంలో లైన్ లో ఉన్నారు. వారి ద్వారా అంతరిక్షానికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఇక అంతరిక్షంలో గందరగోళంగా ఉంది. ఓల్డెన్ ఆస్ట్రాయిడ్ల మధ్య భూమిని ఏ ఆస్ట్రాయిడ్ ఢీకొట్టిందో ఓ సీక్రెట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. డెవలప్మెంట్ ఏంటంటే ఆ ఆస్ట్రాయిడ్ నా లెఫ్ట్ నుంచి రైట్ వైపు ట్రావెల్ చేస్తుంది. అంటే నా వెనక నుంచే వెళ్తుంది. అది భూమి మీద మొట్టమొదటి ఏ ప్రాంతం ల్యాండ్ అవుతుందన్న విషయం నేను సీక్రెట్ ఆపరేషన్ ద్వారా కనుక్కున్నాను. చంద్రమోహన్, అది ఏ ప్రాంతం? దురదృష్టం ఏంటంటే ఆ ఆస్ట్రాయిడ్ కుకట్పల్లి వై జంక్షన్, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, లేకపోతే పంచాగత చౌరస్తా ప్రాంతాల్లో ఎక్కడైనా ఢీకొట్టొచ్చు. అయ్యయ్యో, ఆ మూడు మన ఇంటికి చాలా దగ్గర కదా. అమ్మో, ఏం చేయాలరా దేవుడా. ఆస్ట్రాయిడ్ గురించి మరిన్ని వివరాలతో మరో పావు గంటలో మళ్ళీ రిపోర్ట్ చేస్తా. థ్యాంక్ యూ చంద్రమోహన్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. అల్లుడు అయిపోయింది. అయిపోయిందండి. అవును, అయిపోయింది. ఒకసారి చచ్చిపోయే లోపు దేవుడి దర్శనం చేసుకుని వద్దామే. పదక్క, అక్కడ దద్దోజులో ప్రసాదం పెడతారట, చాలా బాగుంటుంది. పదక్క. మేమందరం వచ్చే జన్మలో ఏమై పుట్టాలో దేవుణ్ణి కోరుకున్నాం. నేనైతే ఈ పని మనిషి ఉద్యోగం చేసి చేసి బోర్ కొట్టేసింది. వచ్చే జన్మలో జయలలితలో తమిళనాడులో పుట్టి సీఎం అవ్వాలని కోరుకున్నాను. అక్కో, నేనైతే వచ్చే జన్మలో హోటల్ ఓనర్ గా గాని ఓనర్ కొడుకుగా గాని పుట్టాలని కోరుకున్నా. అప్పుడు కూడా వదలేమోనని అడలు చచ్చా. అల్లుడు, వచ్చే జన్మలో నేను ఫోటోగ్రాఫర్ గా పుట్టాలని కోరుకున్నాను. మంచి చాయిసే. అప్పుడు అమ్మాయిల్ని దొంగ చూపులు చూడక్కర్లా, డైరెక్ట్ గా చూసేయచ్చు. అల్లుడు గారు, మరి నన్ను అడగరే? మీరు అడగకపోయినా చెప్తారుగా. వచ్చే జన్మలో నేను సినిమా రైటర్ కి భారీగా పుట్టాలనుకుంటున్నాను. డైరెక్టర్ భారీగా పుట్టచ్చుగా. డైరెక్టర్ అయితే రోజు సినిమాలు చూడ్డు, రైటర్ అయితే రోజుకి 2 సినిమాలు చూస్తాడు. ఎందుకంటే కాపీ కొట్టడానికి. అబ్బో, భలే లాజిక్ అండి. అందరి కోరికలు తెలిసాయి, మరి అమ్మగారు చెప్పలేదు. నేను మాత్రం ఎన్ని జన్మలైనా ఈ అభికే భార్యగా పుట్టాలని కోరుకున్నాను. అంటే నువ్వు జన్మేనా వదలనమాట. ఏమన్నారు?
అదే ఐషు, నాది కూడా సేమ్ ఫీలింగ్ అంటున్నాను. అయ్యగారు లేరా బాలా? బాల, నా పేరు అనుష్క. ఉన్నారు, వెళ్ళండి. కూర్చోండి. జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం. ఆ తర్వాత చెప్పొచ్చు. ముందు మిమ్మల్ని ఇక్కడ గౌరవించారో అది చెప్పండి. అదృష్టం పిలిచింది. ఆ పేరుతో మా ఇంట్లో ఎవరు లేరే, కాబట్టి మిమ్మల్ని పిలిచే ఛాన్సే లేదు. బయలుదేరండి. అదృష్టం అంటే లక్, కిస్మత్. మీకు బ్రహ్మాండమైన రాజయోగం పడుతుంది బిడ్డ. బిడ్డ గడ్డ అన్నావంటే గడ్డం పగిలిపోద్ది. మర్యాదగా పిలు, అభిగారు అని. అభిగారు, మీకోసం రాజయోగం వెయిటింగ్. ఆహా, మరో 9 రోజుల్లో మీరు కంపెనీకి ఓనర్ అవుతారు. మరో సంవత్సరంలో మీరు కోటీశ్వరులు అవుతారు. అబ్బా, మరో 5 ఏళ్లలో మీరు అఖండ ఐశ్వర్యంతో వెలిగిపోతారు. అబ్బో, నాకంత దూరం ఇంట్రెస్ట్ లేదు కానీ ఇంకో వారం రోజుల్లో ఏం జరగబోతుందో అది చెప్పండి చాలు. మరో వారంలో మీకు రహస్య నిధి దొరుకుతుంది, కొన్ని కోట్ల రూపాయలు. మీ పేరేంటండి? నా పేరు పుష్పరాజ్ శర్మ, జ్యోతిష సిద్ధాంతిని. ఓ, ఆహా, పేరు తప్పెట్టారు. ఎర్రి పుష్పం పెట్టాల్సిందే. శర్మ గారు, సరదాగా ఓసారి టీవీ చూడనే. సరే. దీన్ని బట్టి మీకేమర్థమైంది? మనం అందరం వారం రోజుల్లో పోతాం కాదా? సో మీ జ్యోతిష్యం ఈ దరిదాపుల్లో నిజమయ్యే అవకాశమే లేదు. బయలుదేరండి. ఆగండి, మధ్య తాగుతారా? వద్దులేండి, ఎలాగో వారంలో పోతారుగా. సరేలేండి, ఏం చేస్తాం? జాతకం చెప్తావా? నీ జాతకం నేను చెప్పాను రా, నాకు నువ్వు జాతకం చెప్తావా? దొరుకుతారా పొద్దున్నే. ప్రళయం వస్తున్నా సరే వీళ్ళు మారరు. వీళ్ళ మేకప్, కాజలు, తొక్క, తోటకూర. ఐషు మ్యామ్, ఫ్లైట్ టైం అవుతుంది, వెళ్దామా? వెయిట్, అవి కొంచెం బ్యాలెన్స్ ఉంది. మనిషి చచ్చిపోయినా శవం కలాగా ఉండాలంటారు. ఇప్పుడు అదే నిజమైపోతుంది. మన ఇంట్లో అందరూ ఎంత కలకల్లా ఆడిపోతున్నారో చూసావా? సినిమా హాల్లో సినిమా చూసి చచ్చిపోదాం అనుకున్నా, కానీ అన్ని వదిలేసా. అడ్జస్ట్ అయ్యి టీవీ చూసి నాకు డౌట్, మనందరికి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయా? వస్తాయి, కానీ తీసుకోవాలి ఎవడో మేఘాడు. భూగోళాన్ని తాకబోతున్న ఉల్కా ఏ విధంగా దూసుకొస్తుందో భూమి వైపు మనం లైవ్ లో చూస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు మీర్జా బ్రాండ్ గరం మసాలా. ఉల్కా ఏ విధంగా భూమి వైపు దూసుకొస్తుందో చూడండి. ఈ విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి అంతరిక్షం నుంచి మా కరెస్పాండెంట్ చంద్రమోహన్ లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రమోహన్, చెప్పండి, అక్కడ ఏం జరుగుతోంది? తీసుకొస్తుంటే ఎదురు అవుతామండి, చచ్చిపోవడం రెడీగా ఉండు. ఉల్కా భూమి వైపు దూసుకొస్తుంది. సైంటిస్టులు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. అందరూ కళ్ళు మూసుకొని తమ తమ ఇష్ట దైవాల్ని ప్రార్థించండి. అది నోరే. ఇదిగో ఏం జరగలా, రిలాక్స్ రిలాక్స్. ఏమండి, ఏం జరగలేదు. ఏం కాలేదు. అయ్య బాబోయ్ బాబోయ్, అయితే మనం చచ్చిపోలేదన్నమాట. అమ్మయ్యా. ప్రేక్షకులకు శుభవార్త. అఫ్కోర్స్ నాకు కూడా.
భూమిని ఢీకొంటుందనుకున్న ఆస్ట్రోనాయిడ్ తన మనసు మార్చుకుంది. రాళ్లకు కూడా మనసుంటుందని ఆత్రేయ గారు ఎప్పుడో చెప్పారు. ఆస్ట్రోనాయిడ్ డ్యూటన్ తీసుకొని వెనక్కి వెళ్లిపోయిందని ఇప్పుడే సైంటిస్టులు డిక్లేర్ చేశారు. భూమికి ఎటువంటి ప్రమాదము లేదని తెలియడంతో భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. కాదు లోపల కాదు బయటికి ఇలా కాదు, లోపల రా నేర్పిస్తా. అమ్మయ్యా అల్లుడు గండం గడిచింది. ఆ ఇస్త్రాకు భూమిని తాకుండానే పోయింది. విస్తరాకు కాదు ఆస్ట్రాయిడ్. ఏమండే ఇంగ్లీష్ తెలుగులో కూనీ చేయకండి. అభి, నీకు ఒక లెటర్ వచ్చింది. అందులో ఏముందో నాకు తెలియదు. క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్. ఏంటో ఇది 2,40,000. అల్లుడు బొత్తిగా జనరల్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుకో. బట్టలు నాకులు అంత సీప్ గా వస్తాయి మరి. బావా ఇతను నీతో ఏదో మాట్లాడాలంట. సార్ ఇది బబ్లు గారి బిల్లు. ఫుడ్ బిల్ నేను వచ్చి కలుస్తాను. వెళ్ళు. యారా వారంలో మనిషి సర్రా బావా తోటంతా మామూలు అడుగు, అంతేగా నా పుట్టు గురించి నన్ను అడిగితేనండి. 1,02,40,000 మొత్తం కలిపితే 3,40,000. దీని బతుకు ఇంకా ఆస్ట్రాయిడ్ వచ్చి గుద్దేసినా బాగుండు. ఆ ప్రళయం ఏదో వచ్చేయాల్సింది. అల్లుడు అల్లుడు బావా ఏంటది గుండె పొడి గుమ్మళ్ళ అలా ఉండిపోయాడు? బిల్లులు చూసి అలా ఫ్రీజ్ అయిపోయాడు మమ్మీ. ఇలా యవ్వనంలో మీ డాడీ చాలా సేపు ఉండేవాడు కానీ చిన్న ట్రీట్మెంట్ చేస్తే లేచి కూర్చుంటాడు. ఐషు కిచెన్ లోకి పద, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. మమ్మీ మమ్మీ ఏంట్రా ట్రీట్మెంట్? అట్ల కాడ కాల్చి వాతలు పెట్టడం. నేను ఇప్పుడు ఎక్కడ 3.5 లక్షల అప్పుల్లో బావా.